హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనము మరొక సంవత్సరములోని మొదటి ఆదివారములో ఉన్నాం. గడిచిపోయిన 2020లో మనము ఎన్ని ఆదివారములు దేవుని సముఖములో కనబడి ఉన్నామో, ఎంత దేవుడికి విధేయత చూపి ఉన్నామో అదంతయు కూడా మనం ఒకసారి గ్రహించుకొని 2021లో అంతకన్నా గొప్పగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఈ మొదటి వర్తమానము ఆ ఒక్క గడియ నీకు తెలుసా, లేక ఆ దినము ఆ గడియ నీకు తెలుసా? ఆ దినము ఆ గడియ నీకు తెలుసా? ఒక్క గడియనే మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. జీవితం పడిపోవటానికి, బ్రతుకు జీవితం ఆరిపోవటానికి ఎన్నో గడియలు కాదు, ఒకే ఒక్క గడియ. ప్రమాదం జరిగి అక్కడ హృదయ విదారకంగా ఏడుస్తూ విలపిస్తున్న ఆ సంఘటన దగ్గర మనం నిలబడ్డప్పుడు ఆ ఆర్తనాదాలలో ఒక పదం పదే పదే మనకు వినపడుతుంది. ఆ పదం ఏంటో తెలుసా? బిడ్డ, ఆ ఒక్క గడియ ఉండిపోతే ఏమైపోయింది బిడ్డ? ఆ ఒక్క గడియ ఉండిపోతే ఈ ప్రమాదం తప్పునేమో అని విలపిస్తారు. చూడండి, ప్రమాదానికి ఎన్ని గడియలు ఉపయోగపడ్డాయి అంటే ఒకే ఒక్క సెకండ్. డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లకు గురి అయినప్పుడు వారు ప్రమాదములో నుంచి బయటపడి మరికొంతమంది ప్రాణాలకి ముప్పు కారణమైనటువంటి డ్రైవర్ గారిని అడిగితే ఒక్క సెకండు కన్ను అట్లా మూసుకున్నానంతే, అంత లోపలనే ప్రాణాలు పోయినాయి బ్రదర్. ఒక్క సెకండే. 18 గంటలు బండి చాలా జాగ్రత్తగా నడిపించాను, ఎన్నో ప్రమాదాలు తప్పించాను, ఎక్కడో పడిపోయే వాళ్ళని తప్పించాం. ఒక్క సెకండ్ అయితే అయిపోయా బ్రదర్ అన్నారు. చూడండి, ఒక ప్రమాదానికి అవసరమైంది ఒక్క గడియే అవుతే ఆత్మీయ జీవితానికి కూడా పొంచి ఉన్నది ఒకే ఒక్క గడియ. ఆత్మీయ జీవితాన్ని సాతాను తన హస్తాల్లో పెట్టుకొని నిత్య నరకములో నెట్టివేయబడడానికి 20 ఏళ్ళుగా పవిత్రంగా బ్రతికిన వాడవైనా, 30 ఏళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాడవైనా, ఏళ్ల తరబడి దేవుని మందిరాన్ని అంటుపెట్టుకొని ఉన్నవాడవైనా ఒక్క గడియలో పతనమైపోయే ప్రమాదం ఉంది. అంటే ప్రమాదానికి ఒకే ఒక్క గడియ అంటున్నప్పుడు ఆ గడియ ఏదో నీకు తెలుసా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగిపోదురు. ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, పాతాళములోనికి దిగిపోయే ఒక్క క్షణమే. ఆ ఒక్క క్షణం ఏ గడియలోని క్షణం? ఆ గడియ ఏ దినములోని గడియ? ఎవరికైనా తెలుస్తుందా? మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. 13వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడండి,
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో, ఆ కాలము ఎప్పుడు వచ్చునో, ఏ కాలం? నువ్వు పాతాళములోనికి దిగిపోయే కాలం, నిత్య నరకములో కాలిపోయే కాలం, భూలోకాన్ని శాశ్వతంగా వదిలిపెట్టే కాలం, నువ్వనుకుంటున్న ఆశయాలు నెరవేర్చకుండానే ముగించిపోయే కాలం, నువ్వు అనుకున్న అంతస్తులు కట్టకుండానే ముగించిపోయే కాలం, నువ్వు అనుకున్న కోరికలు తీర్చుకోకుండానే ముగించిపోయే ఆ కాలం, ఆ కాలం ఎప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. యు డోంట్ నో. ఈవెందో నీకు మాత్రమే తెలియదా? 32వ వచనాన్ని చదవండి. ఆ దినమును గూర్చి, నీ కొంప మునిగే దినమును గూర్చి, ఆ గడియ, ఆ గంట కోసం తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను, మన కోసం ప్రాణం పెట్టిన మన రక్షకుడైన దేవుడైన యేసుక్రీస్తుకు కూడా తెలియదు. చూసారా? ఆ గడియ కోసం ఎవరికి తెలియదు. చూసారా? ఎవరికి తెలియదు అంటూ దేవదూతలకు తెలియని ఆ గడియ, యేసుక్రీస్తుకు తెలియని ఆ గడియ, ఎవరికి తెలియని ఆ గడియ నీకు తెలియదు, నీకు తెలియదు, నీకు తెలియదు గనుక, నీకు తెలియదు గనుక 33వ వచనంలో చెప్తున్నాడు. నెంబర్ 1, జాగ్రత్త పడండి. నెంబర్ 2, మెలకువగా ఉండండి. నెంబర్ 3, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఎందుకు ఈ 3 పనులు క్రైస్తవ్యము చేయాలి? ఎందుకు ఈ 3 పనులు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు చేయాలి అని అంటే, మనము పోయే కాలం, ఆయన వచ్చే కాలం, దేవుడు వచ్చే కాలం, మనల్ని తీసుకుపోవడానికి ఆయన వచ్చే కాలం, మనము చచ్చే కాలం ఎవరికి తెలియదు గనుక, కాస్త గరుటుగా మొరుటుగా చెప్పుకోవాలంటే మనము చచ్చే టైం ఎవ్వడికి తెలియదు గనుక, ఎవడికి తెలియదు అన్న సంగతి ప్రపంచానికి అర్థమైనా క్రైస్తవ్యానికి ఎవడికి తెలియని ఈ సంఘటన కోసం, ఎవడికి తెలియని ఈ కాలం కోసం, ఎవడికి తెలియని ఈ గడియ కోసం బైబిల్ మాత్రమే చెబుతుంది ఏం చేయాలో అన్న సంగతి. భూమి మీద ఏ మత సారాంశాలలో మరణించే గడియ తెలియదనుకున్నప్పటికీ ఏం చెయ్యాలో అన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. అయితే ఏం చేయమన్నాడో చూపించాను కదా. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్త పడుడి అనే ఒక అంశాన్ని చెప్పి అసలైనటువంటి అంశంలోనికి, ఆ ఒక్క గడియలో ఏం జరుగుతుందో చూపించబోతాను బైబిల్లో నుంచి. జాగ్రత్త పడుడి అనగానేమి? ఎందుకంటే మనము చచ్చే గడియ, ఆయన వచ్చే గడియ మనకును ఎవరికి తెలియదు గనక మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము గనక, జాగ్రత్త అనగానేమి? జాగ్రత్త అంటే ఏంటి? అది తెలిస్తే ఉండొచ్చు. దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటే ఇంటి పెద్ద మనుషులకు ఏమర్థమవుతుందన్నమాట? గడియ గట్టిగా పెట్టుకోవాలి, తాళం వేసుకోవాలి. అలాగే ఆత్మీయతలో జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 58వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 58వ వచనం. జాగ్రత్త అనగానేమి? నీవు జాగ్రత్త పడి, దట్స్ మీన్ ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా ఆ మహిమగల భీకరమైన నామమునకు
భయపడనీయడ. జాగ్రత్త పడి అనగా యెహోవాకు భయపడి, దేవునికి భయపడి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్త పడుట అనగా యెహోవా వాక్యమునకు భయపడుట. చదవండి. ఎవరికి భయపడాలి? దేవుడైన యెహోవాకే భయపడాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి. చాలు. ఇశ్రాయేలుని దేవుడైన యెహోవాకే భయపడు అనగా జాగ్రత్త పడుట అనగా యెహోవాకు భయపడుట. నెంబర్ 2, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. జాగ్రత్త పడుట అనగా దేవునికి భయపడుట, వాక్యమునకు భయపడుట, ఆయన న్యాయ విధులకు భయపడుట అని అర్థం. ప్రియులారా, ఎందుకు ఆయనకు భయపడాలి అంటే ఆయన వచ్చే గడియ, మనము చనిపోయే గడియ ఎవరికి తెలియదు గనుక. పాతాళములోనికి దిగిపోయే గడియ, నిత్య నరకములో కాలిపోయే గడియ ఎవరికి తెలియదు గనక. యుగ యుగములు శిక్షించబడడానికి నిత్య నరకములో ఉండే గడియ ఎవరికి తెలియదు గనక. దాన్ని తప్పించుకోవాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో? దేవునికి భయపడుట విషయములో. దేవునికి భయపడుట విషయములో. ఓకే. ఆలకించిన ఎడల. జాగ్రత్త అంటే యెహోవా మాటలను జాగ్రత్త అంటే ఆలకించుట. మొదటిది భయపడుట, ఆయన న్యాయ విధులను ఆలకించుట. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు. మూడవదిగా జాగ్రత్త అంటే యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త అనగా భయపడవలెను, ఆలకించవలెను, నడువవలెను. 4వది చివరిగా, నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో. జాగ్రత్త పడుము అంటే జాగ్రత్త పడుట అనగా తిరస్కారము చేయకుండా ఉండుట. తిరస్కారము చేయకుండా ఉండుట అంటే తిరుగుబాటు చేయకుండుట. యెహోవాకు తిరుగుబాటు చేయకుండా ఉండుట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండుమని ఎందుకన్నాడంటే ఆ గడియ మనకు తెలియదు గనక, ఆ గడియ ఎవరికి తెలియదు గనక ఎలర్ట్గా ఉండాల్సింది మనమే అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి దయచేసి. యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండుటకు. జాగ్రత్త పడుట అంటే దుష్కార్యము చేయకుండా ఉండుట. ఈ జాగ్రత్తను ఎందుకొరకని చెబుతున్నాడు, ఎందుకొరకని ఇలా ఉండమంటున్నాడు అని ఆలోచిస్తే, ఏ గడియలో ఆయన వస్తాడో, మనము ఏ గడియలో పోతామో ఇది ఎవరికి తెలియదు గనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు. దట్స్ మీన్ యెహోవాకు భయపడండి, ఆయన చెప్పిన సంగతులు ఆలకించండి, ఆలకించిన సంగతుల ప్రకారంగా నడుచుకోండి, నడుచుకుంటున్న ప్రకారంగా తిరుగుబాటు చేయకండి. తిరుగుబాటు చేయని మీరు
దుష్కార్యము చేయకుండగా ఉండండి. ఇది ఎందుకు? మళ్ళీ ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయంలోకి రావాలి. ఎందుకు ఇంత నిర్దిష్టమైనటువంటి సంకల్పాన్ని, ఈ భారాన్ని మన మీద పెడుతున్నాడో ఇప్పుడు మళ్ళీ 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదవాలి. ఆయన అకస్మాత్తుగా వచ్చి నిద్రపోవుచుండుట చూచునేమో. నిద్రపోవుచుండుట చూచునేమో అనగా నిద్రపోకుండా, ఆత్మీయతలో నిద్రపోకుండుట కొరకు జాగ్రత్తగా ఉండమన్నాడు. అంటే జాగ్రత్తగా ఉంటే ఆత్మీయతలో నిద్రపోడా? ఎస్, అబ్సల్యూట్లీ. దేవునికి భయపడేవాడు ఆయన చెప్పిన మాటలు ఆలకిస్తాడు. ఆయన చెప్పిన మాటలు ఆలకించేవాడు ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటాడు. ఆ మాటల ప్రకారంగా నడుచుకునేవాడు తిరుగుబాటు చేయడు. తిరుగుబాటు చేయని వాడు ఏ దుష్కార్యమును, ఇంకా ఆత్మీయతలో నిద్రపోయే ఛాన్సే లేదు. ఎందుకు ఇలా చేయాలి అనంటే, ఆయన వచ్చే సమయానికి నిద్రపోతూ ఉంటారేమో. నిద్రపోతూ ఏం జరుగుతుంది? మరి నిద్రపోతే ఏం జరుగుతుంది? జాగ్రత్త లేకపోతే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్షణములోనే ప్రమాదములో పడిపోతా. చూడండి దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఒక్క క్షణములోనే ఏమైపోయిందో చూడండి. 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపులు వేయబడి, ఆ గడియలోనే తలుపులు వేయబడెను. అప్పుడేం జరిగింది? ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పగా, మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువార్లారా మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. చూసారా? నిద్రపోవుచుండ చూసి ఆయన వచ్చెనో, ఆయన వచ్చే సమయానికి నిద్రపోతూ ఉన్నారో. ఆ జాగ్రత్త లేకపోతే ఏంటి? ఆ జాగ్రత్త ఇక్కడ ఆలోచిస్తే చూడండి దయచేసి 5వ వచనంలో, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అందరూ కునికి నిద్రించిరి. జాగ్రత్త పడ్డవాళ్ళు నిద్రించారు, జాగ్రత్త లేని వాళ్ళు కూడా నిద్రించారు. ఈ నిద్రలోనే జాగ్రత్త పడ్డవాళ్ళెవరో, జాగ్రత్త పడని వాళ్ళెవరో బయటపడిపోయారు. ఏంటా జాగ్రత్త? దయచేసి 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5 జాగ్రత్త పడ్డారు, 5 అజాగ్రత్తగా. వారు కన్యకలే, వారు పరిశుద్ధులే, వారు కూడా అక్కడికి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే వరకు వచ్చారు. ఆయన ఎదుర్కొనే వరకు వచ్చారు. కానీ ఆ గడియలోనే ఏమైంది? జాగ్రత్తగా లేరు, నిద్రపోయారు. నిద్రపోయారు, అందరు నిద్రపోయారు. ఆ ఒక్క గడియలోనే వారి దీపం ఆరిపోయింది. ఆ ఒక్క గడియలోనే దీపం వెలగలేదు. ఆ ఒక్క గడియలోనే దీపం వెలిగించుకునే ఛాన్స్ రాలేదు. ఆ ఒక్క గడియనే ఇన్నేళ్ల నుండి ఎదురు చూసిన జీవితం, ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూసిన బ్రతుకు ఏమైపోయింది? కుప్ప కూలిపోయింది. అయ్యా తలుపుతి, అయ్యా తలుపుతి, మేము వచ్చాము తలుపుతి, మా దీపము వెలుగుతుంది తలుపుతి, మీరెవరో నాకు తెలియదు. మీరు ముందే జాగ్రత్త పడాల్సింది. ముందే ఆలస్యం అవుతే మరి తైలం ఉందా లేదా, దీపంలో నూనె ఉందా లేదా, డ్యూటీ వెలుగుద్దా లేదా అని ముందే మీరు జాగ్రత్త పడాల్సింది. అనగా ముందే మీరు దేవునికి భయపడాల్సింది, ముందే ఆయన చెప్పింది ఆలకించాల్సింది, ముందే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాల్సింది, ముందే మీరు ఆయనకు తిరుగుబాటు చేయాల్సింది కాదు, ముందే ఏ దుష్కార్యము చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు చెప్తే లాభం లేదు. ఒకవేళ ఆ గడియనే వారికి తెలిస్తే, ఆ గడియ వాళ్ళకు తెలిస్తే నూనె లేకుండా వచ్చేవాళ్ళ లేదండి. ఆ గడియ తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో ఆ గడియ తెలియదు గనక జాగ్రత్త పడ్డ వాళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు. ఆ జాగ్రత్తలో ఉన్న వాళ్ళు
విడిచిపెట్టబడి నిత్య నరకములోనికి శిక్షించబడడానికి తరుమబడ్డారు ప్రియులారా. ఈ విషయాన్ని మదిలో పెట్టుకొని ఆలోచిస్తాం. ఇక్కడ మార్కు సువార్తలో చెప్పినప్పుడు నిద్రపోవుచుండుట ఆయన చూచునో, నిద్రపోవుచుండుట ఆయన చూచునో. అప్పుడేం జరుగుద్ది? ప్రియ దేవుని బిడ్డలారా, శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు. చదవండి దయచేసి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అని, మా ప్రయాసం వ్యర్థమగునేమో అని మీ విశ్వాసమును తెలుసుకొనవలనని నేను అతనిని పంపాను, నా సేవకుణ్ణి పంపాను, నా ఫాలోవర్ని పంపాను, నా చేత తర్బీదు పొందిన నా అసిస్టెంట్ను పంపించాను. ఎందుకు? మీరు నిద్రపోవటములో శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడేమో అని నేను రాకపోయినా నా పనివాణ్ణి నీ దగ్గరికి పంపించాను. ఈరోజు ఆయన పనివాడుగా మీ దగ్గరికి పంపించబడ్డ సేవకుడు, పంపించబడుతున్న సేవకులు ఎందుకు పంపించబడుతున్నారు తెలుసా? మీరు నిద్రపోయి శోధించబడుతారేమో అని, మీరు నిద్రపోయి శోధకుని చేత శోధించబడుతారేమో అని దేవుడు తన సేవకులను తగిన సమయములో మీ దగ్గరికి పంపిస్తున్నాడు. అంటే ఆయన తగిన సమయములో ఆయన సేవకుని పంపిస్తున్నప్పుడు ఆయన సేవకుడు మాట్లాడే మాటలు ఎందు నిమిత్తమో తెలుసా? నువ్వు నిద్రపోకుండా మెలుకోగలిగి ఉండటానికి చెప్పే మాటలు. నువ్వు జాగ్రత్త కలిగి ఆయన వచ్చే సమయానికి, నువ్వు చచ్చే సమయానికి ఆత్మీయతలో నిద్రపోక పరలోకము చేరుట కొరకై ఆయన సంగతులు చెబుతాడు గనుక ఎంత భయముతో ఉండాలో ఆలోచించండి. అంటే ఇక్కడ చెప్పవలసిన మాటల్ని ఆయన అంటున్నాడు, నేను రాకపోయినను. పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీ సంఘంతో, నేను తెస్సలోనిక సంఘంతో, నేను రాకపోయినను ఈ పనివాణ్ణి ఎందుకు పంపిస్తున్నాను తెలుసా? శోధకుని చేత శోధించబడుతారేమో అని నేను ఈ పనివాణ్ణి పంపించాను. మీ ఎదుటికి పంపించబడ్డటువంటి సేవకుడు ఒక వర్తమానాన్ని తీసుకురావడానికి సుమారు 6 నుండి 8 గంటలు కష్టపడితే ఒక వర్తమానం ఇక్కడికి వస్తుంది అంటే దాని ప్రభావం ఏంటో తెలుసా? నువ్వు శోధించబడకుండా ఆ గడియ వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, నీకు తెలియని గడియ, నీ కొంప ముంచే గడియలో నువ్వు నిద్రపోకుండా పరలోకానికి చేరుటకు అవసరమైన సందేశం. ప్రియులారా, ఎంత జాగ్రత్త ఉండాలో ఆలోచించండి. 2020 వరకు ఆ జాగ్రత్తగా ఉన్నామేమో. చాలాసార్లు మీకు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వింటున్న మాటలు, వినబోతున్న మాటలు, ఆయన రాకపోయినను తన సేవకుణ్ణి ఎందుకు పంపిస్తున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా. ఈ సంగతి చెప్పినప్పుడు యేసు ప్రభుతోనే శిష్యులు ఉన్నారు. ఏ సంగతి చెప్పినప్పుడు? ఆ గడియలో నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండండి అని. మరి శిష్యులు ఏం చేశారు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, చూసావా, నిద్రపోయేటప్పుడే వస్తాడేమో జాగ్రత్త అని చెప్పినప్పుడు శిష్యులున్నారు. కానీ ఆ గడియ రాగానే వీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అప్పుడు ఏమన్నాడండి? నిద్రపోతుంటే ఒక్క గడి అయినను నాతో కూడా మెలకువతో ఉండలేరా? ఒక్క గడి అయినను నాతో కూడా మెలకువతో ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎన్ని గడియలు ఉండమంటున్నాడండి?
ఒక్క గడియను నాతో కూడా మెలకువతో ఉండలేరా? నాతో అన్న వాళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? వాక్యం. ఇప్పుడు వాక్యం ఏమంటో తెలుసా? ఆ ఒక్క గడియ నాతో ఉండలేరా? ఒక్క గడియ నాతో ఉండలేరా? ఆ ఒక్క గడియ ఈజ్ ఈక్వల్, అదే ఈరోజు చెప్తున్న అంశం. ఆ ఒక్క గడియ ఈజ్ ఈక్వల్ ఏ గడియా? ఏ గడియా? ఆ ఒక్క గడియనే నువ్వు చచ్చే గడియ, ఆయన వచ్చే గడియ, నిన్ను నరకములో తోసే గడియ, నీ ప్రాణం తీసే గడియ, నిన్ను మెచ్చుకునే గడియ, పరలోకానికి తీసుకుపోయే గడియ. ఆ ఒక్క గడియనే నాతో మెలకువగా ఉండలేరా? ఆ ఒక్క గడియ నీకు తెలుసా? తెలియదు. దూతలకు తెలియదు, మనుషులకు తెలియదు. మరి ఎట్లా? ఏ గడియలో మెలకువగా ఉండాలి అంటే, ఒక్క గడియ ఈజ్ ఈక్వల్ నీ బ్రతుకు జీవిత కాలము. ఒక్క గడియ ఈజ్ ఈక్వల్ నీ బ్రతుకు జీవిత కాలము. ఎందుకు? ఏ గడియలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ప్రతి గడియ దేవునితో మెలకువగా ఉండాల్సిందే. ప్రతి గడియ వాక్యముతో ఉండాల్సిందే. ప్రతి గడియ వాక్యముతో మెలకువగా ఉండాల్సిందే. ఆయన వచ్చే ఆ గడియలో నిద్రపోవుచుండుట చూశాడనుకో, ఆత్మీయలో నిద్రపోవుచుండుట చూశాడనుకో, శోధకుడు వచ్చి శోధిస్తాడు. చూసారా? ఆ 10 మంది కన్యకల ఉపమానములో, ఆ 10 మంది కన్యకల ఉదంతములో ఏమన్నాడు? ఆ గడియ వాళ్ళకు తెలియదు. తెలియక జాగ్రత్త పడ్డ వాళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు. ఆ జాగ్రత్త పడ్డ వాళ్ళు విడిచిపెట్టబడిన వారుగా మిగిలిపోయారు. ఆ గడియ నీకు నాకు తెలియదు గనుక 10 మందిలో 5 మంది కన్యకల మాదిరిగా అడ్వాన్స్గా ఉండగలిగితే, జాగ్రత్త పడగలిగితే, చూసారా? ఆయన పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని శబ్దం రాగానే నిద్ర మేలుకున్న ఈ 10 మంది కన్యకలు 5 మంది తమ డ్యూటీలు సిద్ధపరుచుకోగా మిగతా 5గురు ఏమడుగుతున్నారు? మాకు కూడా కొంచెం తైలం ఇవ్వండి, మాకు కూడా కొంచెం నూనె పోయండి. జాగ్రత్త ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు మీకు సరిపోదు. అది జాగ్రత్త. మేము మాకు సరిపోవడానికి అవసరమైనంత మేము తీసుకుని వచ్చాము, మాకు మీకు సరిపోదు. అది జాగ్రత్త. నీవు కలిగి ఉన్నది నిన్ను తీసుకుపోవడానికి సరిపోయినంతుందా? నీవు కలిగి ఉన్నది ఆయన వచ్చే వరకు సరిపోయేంత ఉందా? ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించండి ప్రియులారా. ఆ గడియ నీకును ఎవరికిని తెలియదు. ఆ గడియ అందుకొరకని జాగ్రత్తగా ఉండుమని అంటున్నాడు ప్రియులారా. దయచేసి లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనం. మేము మాకిచ్చి ఉన్న అట్టి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్ములు శోధనలోనికి తేక అని పలుకుడని వారితో చెప్పాను. ఏమని? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని కాపాడుము అని చెప్పుము అనగానే ఈరోజు సంఘాలలో ఏమని చెబుతున్నారు? పరలోకపు ప్రార్థన అనే ప్రార్థనలో ఏమని చెబుతున్నారండి? మమ్మల్ని శోధనలోనికి తీసుకురాక దుష్టు నుండి మమ్మల్ని కాపాడుము అంటున్నారు. అయిపోద్దా? అది చెప్పిన దేవుడే ఏం చేయమంటున్నాడో లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం. శోధనలోనికి తేక మమ్మల్ని దుష్టు నుండి తప్పించుము అంటే సరిపోతుందా? నోటి పెదవులతో అంటే సరిపోతుందా? చదవండి. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు. అగో మరి అక్కడేమన్నాడు? శోధనలో ప్రవేశించకుండా మమ్మల్ని కాపాడుము అనుమన్నాడు కదా. మరి అనుమన్నాడు అన్న దగ్గరే ఆగిపోయాడు. శోధనలో ప్రవేశించకుండా కాపాడుము అనే దగ్గరే క్రైస్తవ్యం ఆగిపోయింది. ఆగిపోయి మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టు నుండి కాపాడు తండ్రి, శోధనలోకి తేకుండా దుష్టు నుండి కాపాడు తండ్రి అనే దగ్గర ఆగిపోయింది. శోధనలోనికి రాకుండా దుష్టు నుండి కాపాడబడడానికి ఏమని చేయమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి.
ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు శోధిస్తున్నాడు గనుక, వాడు మనల్ని శోధిస్తున్నాడు గనుక ఎటు విధము చేతనైనా ఆ ఒక్క గడియలోనే నిన్ను నిద్రపోగాడుతాడు గనుక, ఆ వచ్చే గడియలో నిన్ను నిద్రపోగాడుతాడు గనుక, చూసారా, యేసుక్రీస్తుకు తెలియదు, దూతలకు తెలియదు, ఏ మనుషునికి. ఎందుకన్నాడు తెలుసా? ఎవరికైనా తెలిసిందనుకో సాతానుడు కాపీ చేసేస్తాడు ఇమీడియట్లీ. దూతలకు తెలిసిందనుకో దూతలను మోసం చేస్తాడు. వాడు ఇప్పటికే 3వ వంతు దూతల్ని మోసం చేసి తన హస్తగతంలో పెట్టుకున్నాడు. ఏ మనుష్యునికైనా తెలిసిందనుకో వాడిని కొనేస్తాడు. కాబట్టి తండ్రి ఆ గడియను ఎవ్వరికి రిలీజ్ చేయలే. అందుకే అంటున్నాడు గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, ఆ గడియ తెలియదు. తెలియని గడియలో మానవ జీవితానికి ఏం జరుగుతుందో ఆలోచించండి. అదే ఈ సంగతిని ఆలోచించబోతున్నా. ఆ గడియలో ఏం జరుగుతుంది, అది నీకు అది కావలసి ఉంటే అందుకొరకై ఆ గడియ కోసమై నువ్వు ఎదురు చూస్తుండాలి. చదవండి దయచేసి. సహోదరులారా, తాను కూడా శోధింపబడుదునేమో అని తన విషయమై సూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారిలోనికి తీసుకొనవలెను. అంటే తాను కూడా శోధించబడుతానేమో అని ఆలోచన శోధించబడిన వాణ్ణి చూసి అనుకోవాలి, కానీ శోధించబడిన వాణ్ణి చూసి నవ్వుకోకండి. వాణ్ణి ప్రేమతో చేర్చుకోండి, మంచి దారిలోనికి తీసుకోండి, మీ సంఘములోనికి తీసుకోండి అంటున్నాడు. ఎందుకు? ఈరోజు అంటున్న నేను రేపు శోధించబడుతానేమో అనే జ్ఞానం ఉండాలని ఆలోచన చెబుతున్నాడు. ప్రియులారా, ఆ ఒక్క గడియనే నీకు తెలుసా? ఏ ఒక్క గడియ? ఆయన వచ్చే గడియ, మనము పోయే గడియ. అది ఎవరికి తెలియదు గనక అందుకొరకని మనము మెలకువగా ఉండి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, దయచేసి దేవుని వాక్యములో యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం, అనగా ఒక్క గడియ ఈజ్ ఈక్వల్, ఒక దినము కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, అది మన జీవిత కాలము. అనగా ఏ గడియ ఎవరికి వస్తుందో, ఏ గడియలో ఎవరి జీవితంలో సంభవిస్తుందో అది తెలియదు గనుక మనకివ్వబడిన గడియలన్నీ కూడా దేవుడి కొరకై వాక్యముతో మెలుకోగా ఉండాల్సిన గడియనే. నాతో మీరు ఒక్క గడియ మేలుకొని ఉండలేరా? అనగా ఆ ప్రమాదము కలిగే గడియ, నీకు మేలు కలిగే గడియ, మీకు లాభము కలిగే గడియ, మెలుకోగా ఉండాల్సిన గడియ. చదవండి దయచేసి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చింది, అది వచ్చేయున్నది. దానిని వినువారు జీవించెదరు. ఏది? ఒక గడి ఉంది, ఆ గడియలో దేవుని కుమారుని శబ్దం వింటారు, ఆ శబ్దం వారిని బ్రతికిస్తుంది. ఆ గడియ ఏ గడియో నీకు తెలుసా? ఆ గడియ ఏ గడియో తెలుసా? ఏంటి? నిన్ను బ్రతికించే శబ్దం, నిన్ను బ్రతికించే వాక్కు, నిన్ను బ్రతికించే మాట, ఆ దేవుని కుమారుడు మాట్లాడే మాట, అది వినిపించటానికి వచ్చింది. అది ఇప్పుడు మీ మధ్యలోనే ఉంది. ఎప్పుడు వినిపిస్తుందో ఆ గడియ నీకు తెలుసా? తెలియదు. ఈరోజు ఈ గడియలో, ఈ క్షణములో కొంతమందికి ఆ క్రీస్తు శబ్దం వినబడుతుంది, కొంతమందికి ఆ క్రీస్తు చెప్పిన భాష అర్థమవుతుంది, కొంతమందికి క్రీస్తు వాక్యం అర్థమవుతుంది, మరి కొంతమందికి అర్థం అవ్వట్లేదు. వారికి మరొక గడి ఉందేమో, వారి కోసం మరొక నిమిషం ఉందేమో, వారి కొరకు మరొక దినం ఉందేమో. వీ డోంట్ నో. ఎవరికి ఎప్పుడు ఆ గడియ వస్తుందో తెలియదు. దేవుని కుమారుని శబ్దము వినే గడియ, దేవుని కుమారుని వాక్యము వినే గడియ. అంటే ప్రతి వారు కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినము కూడా దేవుని శబ్దము వినే గడియ కొరకై ఎదురు చూస్తూనే ఉండాలి.
ఎప్పుడు ఎవరికి వినబడుతుందో తెలియదు ప్రియులారా. ఆ దేవుని కుమారుని శబ్దం వినబడ్డప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యం. దేవుని కుమారుని శబ్దము వినే గడియ, దట్ ఈస్ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ యూ. వెన్ ఇట్ ఈస్ వీ డోంట్ నో. అది నీ కొరకు సిద్ధపరచబడిన గడియ, నీతో మాట్లాడడానికి సిద్ధపరచబడిన గడియ. ఆ గడియ నీకు తెలియదు గనుక ప్రతి గడియ వినటాని కోసమై సిద్ధముగా ఉండాలి. చదవండి దయచేసి. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నీకు ఎన్నడును గూఢార్థముగా మీతో మాట్లాడను. తండ్రిని గూర్చి స్పష్టముగా తెలియచేయు గడియ వచ్చి ఉన్నది. స్పష్టముగా తెలియచేయు గడియ వచ్చింది. అది ఏ గడియనో నీకు తెలియదు. ఏ రోజు స్పష్టంగా తెలియచేస్తాడో మనకు తెలియదు. అంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం నాడు ఆయన స్పష్టముగా తెలియచేయడానికి, నీకు స్పష్టంగా తెలియచేయడానికి ఏ ఆదివారమో ఏ గడియనో ఏ సేవకుని ద్వారా మాట్లాడతాడో నీకు తెలియదు గనక ప్రతి ఆదివారము ప్రతి గంట నువ్వు బోధించే చోట కూర్చోవలసిందే. చాలాసార్లు మందిరంలోకి వచ్చిన తర్వాత కొంచెం నిర్లక్ష్యం, కొంచెం అజాగ్రత్త ఉంటుంది కదా. అజాగ్రత్త ఉంటుంది. అసలు ఇక్కడ కూర్చొని నీవు వింటున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్న మాటలు అనుకుంటున్నావు అసలు? ఒకవేళ ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు డిఎస్పి దగ్గరికి కానీ, నాకు తెలిసి డిఎస్పి దగ్గర నుంచి ఉంది ఆ వ్యవహారం, డిఎస్పి దగ్గరికి కానీ ఎస్పీ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి కానీ ఒకవేళ వెళ్ళి తనతో మన సంగతులు మాట్లాడుకోవాలంటే అక్కడ ఎంట్రీ ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఒక కాషన్ ఉంటుంది. ఏంటో తెలుసా? వెళ్ళిన వారికి వెళ్తున్న వారికి తెలుసు. తరచుగా నేను వెళ్తాను కనుక మీకు తెలియకపోతే చెప్తాను. తెలిస్తే చెప్పండి ఏం చేస్తారో. మొట్టమొదటి కాషన్ ఏంటో చెప్పండి. ఏంటో తెలుసా? మన సెల్ ఫోన్ని బయటనే తీసుకుంటారు. మన సెల్ ఫోన్ని బయటనే తీసుకుంటారు. తెలుసా ఈ సంగతి? వాటికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. నువ్వెంత తోపు అయినా కావచ్చు, ఎంత తోపు అయినా కావచ్చు. అతనితో మాట్లాడడానికి, అతడు మాట్లాడేది వినటానికి ఎంట్రీ అవుతున్నప్పుడు సెల్ ఫోన్ను తీసుకొని బయట పెట్టేస్తాడు. మరి మందిరములో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడే మాటలను వింటున్నావు ఇక్కడ అని ఆలోచిస్తే, నీవు నిద్రపోకుండుట కొరకై ఆయన చేత పంపించబడ్డ సేవకుడు ఆయన చెప్పుమన్న మాటలు ఇక్కడ చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్లుగా? దేవుడు మాట్లాడుతున్నట్లుగా. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? కీర్తన గ్రంథము 14వ కీర్తన 1వ చరణం. జనాలు ఏమనుకుంటున్నారు? అలాగే నువ్వనుకుంటున్నావా? ఆలోచిద్దాం. జనాలు ఏమనుకుంటున్నారు అంటున్నాడో, నువ్వేమని అనుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయడానికి 14వ కీర్తన 1వ చరణాన్ని చదవండి. దేవుడు లేడు, ఇక్కడ దేవుడు నడపాలే వారండి. మీరు మాట్లాడితే దేవుడికి ఈడున్నాడు. ఆయన పరలోకంలో ఉంటాడు. ఆకాశం మహాకాశాలు పట్టజాలని లోకంలో ఉంటాడు. అమ్మ బాబోయ్, ఆయన పరలోకంలో ఉంటాడు. దేవుడికి ఈడున్నాడు. రత్నాకరుడు ఉన్నాడు కానీ మాట్లాడుతూ భలే విచిత్రంగా ఉంటుంది మీరు మాట్లాడితే. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? పరలోకంలో ఉంటాడయ్యా, దేవుడు ఇక్కడ లేడు అని అనుకొని కూర్చునేవారు, అనుకొని వింటున్నవారు ఎవరో వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చాడు, వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు ఏంటి చూడండి? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు. అర్థమైంది కదా? అజాగ్రత్తగా ఉండే వాళ్ళు బుద్ధిహీనులు. తలుపు వేయబడ్డ తర్వాత తలకాయ కొట్టుకున్న వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు లేడు, దయ్యము లేదు. రత్నాకర్ మాట్లాడుతున్నాడు, కాసేపు మాట్లాడుతాడు, వెళ్ళిపోతాడు అని సెల్ ఫోన్ను సైలెంట్లో పెట్టుకొని కాస్త మెరవగానే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు అంతే బయటికి. ఎవరి ముంగటి నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు? కలెక్టర్ దగ్గరికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత నీ గోడు ఎలబోసుకుంటావు. ఆయన నీకు చెప్పడానికి కాస్త టైం ఇస్తాడు. ఆయనకి ఇంకా ఇతరమైన పనులు పెద్దవి ఉంటాయి. నీకు చెప్పే వరకు అక్కడ వెయిట్ చేస్తావా? చెబుతా లేడని బయటకు వెళ్ళేస్తావా?
మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెయిట్ చేయడానికి బదులుగా నువ్వేమనుకున్నావు అన్నట్టు ఇంత మాటగా ఏమనుకున్నావు నువ్వు? అంటే దేవుడు లేడని అనుకొని సాగిపోయింది 20 వరకు. దేవుడు ఇక్కడ లేడు అనుకున్నావు. 53వ కీర్తన 1వ చరణం కూడా చదవండి. అచ్చం అదే మాటని మళ్ళీ దేవుడు మన కోసం రాయించాడు. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకున్నాడు గనక భయం అనేది లేదు, జాగ్రత్త లేదు, అజాగ్రత్తగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుండండి? అసలు వాస్తవంగా ఎందుకు ఇలా జరుగుతుంది? కీర్తన గ్రంథము 10వ కీర్తన 4వ చరణం చూడండి. 10వ కీర్తన 4వ చరణం. ఎందుకు ఇలా జరుగుతుంది? బుద్ధిహీనంగా ఎందుకు ఇలా జరిగింది? బుద్ధిహీనంగా ఎందుకు ఇలా గడిచింది సంవత్సరం అంతా? ఇంకా కూడా బుద్ధిహీనంగా మందిరములో దేవుడు లేడని, వాక్యములో దేవుడు లేడని, చెబుతున్నది దేవుడు కాదని ఇంకెంత కాలము బుద్ధిహీనులుగానే జీవితాన్ని కొనసాగించి ఆయన వచ్చే గడియలో, మనం చనిపోయే గడియలో నిత్య నరకములో కాలిపోతాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు, ఆయన లేడు, అది లేదు, అంతా భ్రమ అనే ధోరణిలో ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నారు అంటే, వాళ్ళు దుష్టులు, వారు పొగరెక్కిన వాళ్ళు. వాళ్ళెవరు? పొగరెక్కిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, 2020లో దేవుడు ఉన్నాడన్న భయము లేకుండా, దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా, ఆయన మనతో మాట్లాడుతున్నాడన్న భయం లేకుండా అపాయింట్మెంట్ తీసుకుని చిల్లర బిల్లరగా తిరిగి పొగరెక్కిన దుష్టులుగానే జీవితాన్ని గడిపామేమో. ఇక నుంచి అలాంటి దానికి మనం స్వస్తి చెప్పాలి. ఒక్క గడియ మేలుకొని ఉండలేవా? కొంత సమయము వాక్యముతో గడపటానికి ఉండలేకపోతున్నావా? ఆ సమయమే, ఆ గడియనే నీతో ఆయన స్పష్టంగా మాట్లాడబోయే గడియ కావచ్చు. ఆ గడియనే తండ్రిని గురించి స్పష్టంగా మాట్లాడబోయే గడియ కావచ్చు. ఆ గడియనే దేవుని కుమారుడు నీతో మాట్లాడే గడియ అయి ఉంటుందేమో. ఆ సెల్ ఫోన్ బయటికి పట్టుకుపోయిన గడియ కావచ్చు, లేక నీ స్నేహితుడు ఫోన్ చేసిన గడియ కావచ్చు, లేక నీకు ప్రియమైన వారు సందేశం పంచిన గడియ కావచ్చు. ఆ సందేశాన్ని చూసుకుంటూ, ఆ ఫోన్ను చూసుకుంటూ అలా ఎగబడిపోతున్నావండి. ఆ గడియనే నీతో మాట్లాడే గడియ అయితే యు ఆర్ మిస్డ్ కదా. హౌ మచ్ యు లాస్, నెవర్ యు ఎక్స్పెక్ట్ దట్. ఎంత లాస్ అవుతున్నావో, ఎంత కోల్పోతున్నావో నీ జీవితంలో ఊహించలేవు. మళ్ళీ అది నీకు దొరకదు ప్రియులారా. అందుకని మనకు ఇవ్వబడిన జీవితకాలం ఆ గడియగా క్రీస్తుతోనే మనం గడపాలి, క్రీస్తుతోనే మెలకువగా ఉండాలి అన్నాడు. ఆయన మనతో మాట్లాడే గడియ. ఒక రెఫరెన్స్ చదవగానే ఇది నచ్చలేదని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ది నీతో మాట్లాడే గడియ కావచ్చు. మరి ఒక మాట మాట్లాడగానే ఇది నచ్చలేదు, ఇది బాగాలేదు అని వెళ్ళిపోతున్నావు. నెక్స్ట్ డే మళ్ళీ నీతో మాట్లాడే గడియ అయి ఉంటుందేమో. అప్పుడు మరి నీతో మాట్లాడే గడియకి ఏం చేస్తావు? అందుకని 2021లో నేనేమన్నానంటే, ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే మీ దరిదాపుల్లో పెట్టుకోకూడదు. 1 గంట సేపు ఉండలేరా? నేనేం చెప్పాను? 2021లో నో మోర్ ఎంటర్ సెల్ ఫోన్ మై సెల్ఫ్ చెప్పాను. గత 2 వారాల నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా నా సెల్ ఫోన్ నాతో పాటు మందిరంలోనికి రావడానికి వీలు లేదు. ఎందుకు? దాని వలన శోధించబడతానేమో. దాని వలన శోధించబడుతున్న ఆ గడియలోనే స్పష్టంగా మాట్లాడే మాట మిస్ అవుతే కొంప మునిగిపోద్ది. చాలా ఆ ఒక్క గడియ చాలు. దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోగలిగితే, దాని ముఖాన చూడకపోగలిగితే, టైము నాకు తెలుసు ఎప్పుడు వదిలిపెట్టాలని. ఆ సమయానికి నేను వదిలిపెడతాను, ఇబ్బంది పడనక్కర్లేదు.
నెంబర్ 2, మొదటిది ఆయన నీతో మాట్లాడే గడియ మిస్ అవ్వకూడదు. నెంబర్ 2, మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనం. వారు ప్రభువా మా కన్నులు తెరువమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టెను. వెంటనే వారి కన్నులు, ఇద్దరు గుడ్డివాళ్ళు త్రోవ ప్రక్కన ఉన్నారు. ఎప్పటి నుండి? వాళ్ళ లైఫ్ అంతే. వారు పుట్టుకతోనే గుడ్డివాళ్ళు. వారు త్రోవ ప్రక్కన కూర్చోవటం, భిక్షాటన చేసుకోవటం, దట్ ఈజ్ దేర్ లైఫ్ స్టైల్. అది వారి యొక్క జీవన వ్యాపారంగా, వారి జీవితంగా ఎన్నిక చేసుకున్నారు. వారు రోజువారీగా త్రోవ ప్రక్కన వెళ్తున్నారు, భిక్షాటన చేసుకుంటున్నారు, వారు బ్రతుకుతున్నారు, వాళ్ళని బ్రతికిస్తున్నారు. దట్ ఈస్ దేర్ డ్యూటీ. ఒక దినం వచ్చింది, ఆ ఒక దినములో ఒక గడి వచ్చింది, ఆ ఒక్క గడియలో ఒక నిమిషం వచ్చింది. ఏంట నిమిషం? పుట్టుకతోనే ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టిన గడియ. ఒకవేళ ఆ గడియలోనే, అనగా యేసు అలా వెళ్తున్న ఆ గడియలోనే గుడ్డి వాళ్లకు ఆకలి ఒకవేళ తినడానికి వెళ్తే, గుడ్డి వాళ్ళు ఒకవేళ నిరాశపడి కాసేపు ఇక సరిపోయిందిలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే, ఆలోచించండి. ఆ గడియలో మిస్ అవుతే వారి జీవితంలో ఉన్న గుడ్డితనం, గుడ్డి వాళ్ళుగానే బ్రతికే వాళ్ళు. ఆ గడియలో వాళ్ళు అక్కడ ఉన్నారు గనుక యేసు ప్రభు యొక్క కనికరాన్ని పొందగలిగారు. ఏ గడియలో యేసు నిన్ను కనికరించబోతున్నాడో అది నీకు తెలియదు. మనుషులు ఎవరికి తెలియదు, దేవదూతలకు తెలియదు, కుమారుడిని యేసుక్రీస్తుకు తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. ఎప్పుడు నువ్వు కనికరించబడతావో ఆ గడియ తెలియదు గనక నీ జీవితకాలం అంతా ఆయన కనికరించే గడియ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రియులారా, ఎదురు చూస్తూనే ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 7-8 వచనాలు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఆ గడియ వాడికి తెలియదు. రొటీన్ డ్యూటీ. పుట్టుకతోనే కుంటివాడు, మోసుకు రాబడుతున్నాడు, శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చుంటున్నాడు. దేవాలయంలోకి వెళ్ళేవారిని చూస్తున్నాడు, దేవాలయంలోకి వెళ్ళేవారిని అడుక్కొని బ్రతుకుతున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించుకుంటున్నాడు. ఒక దినము ఒక గడియ వాడు లేచి గంతులేసి వారి మాదిరిగా లోపలికి పోతానని వాడి జిందగీలో వాడికి తెలియదు. ఆ గడి ఒకటి ఉందన్న సంగతి వాడికి తెలియదు. కానీ రోజు కూర్చుండి తన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఒక గడి వచ్చింది. పేతురు, యోహానులు అదే శృంగారమైన దేవాలయంలో ఆరాధించుకొని వెళ్తున్నారు. వారిని చూసిన ఈ కుంటివాడు ఏమైనా దొరుకుతుందేమో, విలువైన దానం, బంగారమో వెండి దొరుకుతుందేమో అని ఆశపడుతున్నాడు. వారి ముఖాలు తేరు చూస్తున్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుము అనగానే దిగ్గున లేచి నిలిచి గంతులు వేయించు దేవుణ్ణి స్తుతించుచు వారు వెళ్తున్న దేవాలయంలోకి అడుగు పెట్టాడండి. పవిత్రమైన జీవితం ఆ రోజు. ఎన్నేళ్లుగా దేవాలయం బయట కూర్చున్నాడు కానీ లోపలేముందో తెలియదు ఆయనకి. ఒక గడి వచ్చింది. ఆ గడియలో దేవాలయంలోకి వెళ్ళటానికి కాళ్ళు వచ్చాయి ఆయనకి. ఆ గడియ ఏ గడియో అతనికి తెలియదు. ఆ గడియ ఏ గడియో నీకు తెలియదు. లేచి గంతులేసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి స్తుతించే గడియ ఏ గడియ నీకిచ్చిందో, ఏ గడియలో నీకు ఆ సంభవం జరుగుతుందో, ఏ గడియలో అద్భుతం జరుగుతుందో నీకు తెలియదు కనుక నీకు ఇవ్వబడిన జీవిత కాలములోని ఆయుష్కాలం ఒక్క గడియగా ఆ అద్భుతం జరిగే గడియ వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 13వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఒక గడియ ఉంది. ఆ గడియ వరకు
వాక్యముతో మెలుకోగా ఉండాలి, క్రీస్తుతో మెలుకోగా ఉండాలి. ఆ ఒక్క గడియనే తెలియదు గనుక, ఆ ఒక్క గడియ నీకు తెలియదు గనుక సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తిని. చూసారా, ఏ గడియలో కళ్ళు పీకేస్తాడో తెలియలేదు, ఏ గడియలో నేల మీద కొట్టుకుంటాడో తెలియలేదు, ఏ గడియలో తిరిగి మళ్ళీ ఆయన కళ్ళు వస్తాయో తెలియలేదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడుగా, ధర్మం అంటే గొప్పగా ఫీల్ అవుతున్న వాడుగా, యేసు శిష్యులను చంపడానికి ధర్మశాస్త్రపు పద్ధతి చొప్పున ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని దమస్కోకు వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో గర్విష్టి కన్నులు పీకేస్తాడని ఆయనకు తెలియదు. ఒక గడి వచ్చింది, నేల మీద కుప్పగూలిపోయాడంతే, గుడ్డివాడైపోయాడు. మళ్ళీ కళ్ళు వస్తాయో లేదో తెలియదు. ఆ గడియలోనే అతని కళ్ళు వచ్చాయి. ఏదో ఒక గడియలో నీ అవిధేయత, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానానికి నీ కళ్ళు పీకేసే గడి ఒకటి ఉంది, అది నీకు తెలియదు. నీ కళ్ళు ఎప్పుడు పీకేస్తాడో నీకు తెలియదు. ఆ గడియలోనే కళ్ళు పోయాయి సౌలు. మళ్ళీ విధేయత చూపిన ఆ గడియలోనే ఆయన కళ్ళు వచ్చాయి. తెలుసా నీకు ఆ గడియలో ఏం జరుగుతుందో? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఆ గడియలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలిస్తే నువ్వు అలా ఉండవు, తెలిస్తే అలా ఉండవు. ఆ గడియలోనే ఏం జరుగుతుందో చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం, 4వ అధ్యాయం 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు జరిగాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు జరిగాను. ఏం జరిగింది? మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు ఆ దేహమును దడపక, తల వెంట్రుకలు పక్షిరాజు లెక్కల ఈకల వంటి ఈకలు, గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి పెరగగా, ఆ కాలము గడిచిన పిమ్మట ఎందుకు జరిగిందండి ఇది? ఆ గడియలోనే. ఏ గడియలో జరిగింది? 30వ వచనం. ఏ గడియలో జరిగింది? 30వ వచనం. రాజు బబులోను అను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావపు ఘనతను ఘనపరచుటకై రాజధాని నగరును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్న ఆ గడియలోనే, గర్వపడిన ఆ గడియలో గద్దె దించేశాడండి. ఆయన గర్వపడిన గడియలోనే గద్దె దించేశాడు. ఆయన గర్వపడుతున్నప్పుడు, తన గొప్పతనాన్ని చాటుకుంటున్నప్పుడు గద్దె దించుతాడని, ఆయన పశువుగా మారిపోతాడని నెబుకద్నెజరు రాజుకు తెలియదు. ఏం జరిగింది? బబులోను మహాపట్టణం, సువిశాలమైన పట్టణం, సుందరమైన పట్టణం. అక్కడే హ్యాంగింగ్ గార్డెన్ ఉంటుంది, సముద్రంలో వేలాడుతున్న ఉద్యానవనం ఉంటుంది, చుట్టూ సముద్రం మధ్యలో వేలాడుతూ ఉంటుంది ఉద్యానవనం. అదంతా చూసుకున్నాడు రాజభవనంలో ఉండి నెబుకద్నెజరు. నేను కట్టించింది కదా, నేను చేసింది కదా, ఈ మహాపట్టణము నాది కదా అనుకున్న ఆ గడియలోనే నువ్వు రాజువు కాదు, పశువుగా మారిపోతున్నావు. 7 కాలాలు గడిచేదాకా అడవిలో పశువుల మధ్యలో, జంతువుల మధ్యలో, జంతువు మేసినట్టుగా, జంతువు బ్రతికినట్టుగా బ్రతుకుతున్నావు అని మొత్తాడు. చూడండి, గర్వపడిన ఆ గడియలోనే నెబుకద్నెజరు రాజును మొత్తాడంటే, గర్వపడుతున్న నన్ను మొత్తడనుకుంటున్నావా? ఒక గడి ఉంది, ఆయన మొత్తుతే మనం ఏమవుతా తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత మనిషివి కాదురా పశువా, మనిషివి కాదురా పశువారా, గాడిద, కుక్క అని తిడతాడు. చూడండి ఎందుకు అలా అయ్యింది అని అంటే, వాణ్ణి దేవుడు వాణ్ణి మొత్తాడు. ఆ గడియలోనే, ఏ గడియలో? గర్వపడిన గడియలోనే గద్దె దించేశాడు. నువ్వు గర్వపడుతున్నావేమో, ఇంకా గద్దె దించట్లేదు అనుకుంటున్నావేమో. ఒక గడి ఉంది, ఆ గడియ నీకు తెలియదు, గద్దె దించేసే గడియ. ఒక గడి ఉంది, నిన్ను పశువుగా చేసే గడి ఉంది, అది నీకు తెలియదు. గర్వముతో బ్రతుకుతున్నావు, నేను హోందాగా బ్రతుకుతున్నావు, నాది పట్టణం అని బ్రతుకుతున్నావు. గద్దె దించేస్తాడు.
ఇంత జరిగిన తర్వాత తిన కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, కొడుకు సంగతి ఏమైనా ఉందో. 5వ అధ్యాయము 5-6 వచనాలు. 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద ఏదో ఒక రాత వ్రాయుచు ఉండే. ఒక గడియలోనే, ఆ గడియలోనే. ఏ గడియ? మొదటి వచనం. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి 1000 మందికి గొప్ప దావత్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నారు. ఖానాపీనా మజాకరు 1000 మంది అధిపతులతో దావత్ జరుగుతుంది. మత్తు పానీయాల్లో మత్తెక్కిపోయారు, ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మత్తెక్కిన తర్వాత ఏం చేస్తున్నాడో అన్న సంగతి బెల్షస్సర్ రాజుకు తెలియలేదు. అప్పుడు మా తండ్రి యెరూషలేము దేవాలయం నుంచి తెచ్చిన బంగారు వెండి పాత్రలు తీసుకురండి. తెచ్చారు. అందులో పోసుకొని తాగుతున్నాడు. మత్తెక్కిపోయాడు. మనుషులు కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు. అతడికి కనబడేటట్లుగా దీపం ఉన్న దగ్గర, ఏ దీపము ఏ గోడకు తగిలించారో దీపం ఉన్న చోట, కనబడే చోట ఒక వ్రేలొచ్చి రాత రాస్తనే ఉంది. ఏమైపోయింది? 6వ వచనం. అతని ముఖము వికారమాయను, అతడి మనస్సునందున కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆ గడియలోనే వణుకు పుడుతుంది అనుకోలేదు. ఆ గడియలోనే నిలబడ్డ కాళ్ళు కులబడతాయి అనుకోలేదు. ఆ గడియలోనే కీళ్ళు వదిలిపోతాయి అనుకోలేదు. గడగడ వణికిపోయాడండి. ఆ గడియ. ఏ గడియ? నీవు సంతోషములో తులతూగుతున్న గడియ, నువ్వు ఆనందములో తులతూగుతున్న గడియ, నీ సంతోషమే పరలోకమంటున్న గడియ, దేవుని పాత్రలో పోసుకొని తాగుతున్న గడియ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెబుతుంటే తాగుడు అలవాటు పడి దేవుని సన్నిధికి వస్తున్న వారు కొందరు ఏమంటారు తెలుసా? తాగద్దా, తినద్దా, అంతేనా, అన్నీ మూత పెట్టేసేయడమేనా? నేను అనట్లేదు. ఒక గడి వస్తుంది, నీకు ఒక గడి వస్తుంది. ఏ గడియనో? నిన్ను మార్చే గడియా, నిన్ను స్వస్థపరిచే గడియా, నిన్ను ముట్టే గడియా, నీ మనోనేత్రములు వెలిగించే గడియా? ఒక గడి వస్తుంది. వెయిట్ అండ్ సీ. నువ్వు అలా అంటున్నావు చూడు, ఏమని? తాగద్దా, మేము తినొద్దా, మా సొమ్ము మేమే తింటున్నావు నీకేమంట, మా సొమ్ము మేమే తాగుతున్నావు నీకేమంట అని అంటావు కదా. అలాగే పరిశుద్ధుడైన పౌలుతో కొరింథీ సంఘం అన్నది. చూడండి దయచేసి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం. ఒక గడియ వస్తుంది సహోదరుడా. ఆ గడియ నెక్స్ట్ వీక్ కావచ్చు, ఆ గడియ మరో నెక్స్ట్ వీక్ కావచ్చు. 2021లో ఉన్న 56 వారాల్లో ఏదో ఒక వారం కావచ్చు, ఏదో ఒక గంట కావచ్చు, ఏదో ఒక సెకండ్ కావచ్చు, నిన్ను మార్చే గడియ. అప్పటి వరకు అక్కడ కూర్చోవాలంతే, అప్పటి వరకు అక్కడ కూర్చోవాలంతే. చదవండి. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? మా సొమ్మే మేము తింటున్నాం, మా సొమ్మే మేము తాగుతున్నాం, మాకు అధికారం లేదా అని అంటారు. లేదని ఎవడన్నాడు? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయములో గోడ మీద ఒక రాత రాసి గడగడ వణికించింది చూడు. బెల్షస్సర్ అనుకోలే, నన్ను వణికిచ్చేవాడు ఒకడున్నాడు, నా కీళ్లను కూలదోసేవాడు ఒకడున్నాడు, నా బ్రతుకును కుప్ప కూలేవాడు ఒకడున్నాడు, మా తండ్రిని కూలదోసిన ఒక దేవుడు ఉన్నాడు, మా తండ్రిని అడవిలకు పంపించిన ఒక దేవుడు ఉన్నాడు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారు. చూడండి, చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చావు 2020లో, ఎవరి కోరిక నెరవేర్చావు 2020లో, ఎవరి ఇష్టాన్ని నచ్చుకున్నావు 2020లో, ఎవరి కోసం తాగావు, ఎవరి కోసం తిన్నావు, ఎవరి కోసం ఎంజాయ్ చేశావు. బెల్షస్సర్కి వచ్చి ఒక రాత రాసింది. ఎప్పుడు రాసిందో తెలియలేదు.
గుండె పగిలి చచ్చిపోయాడు. మరి నీ కోసం అదే గడియలో రాస్తే, ఆ గడియలోనే రాస్తే ఏంటి ఆలోచించండి. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి, పుట్టుకతోనే కాళ్ళు లేకుండా పడి ఉన్న వ్యక్తి, ఒక గడియ వస్తుంది, ఒక దినం వస్తుంది, నన్ను లేపి నడుపుతాడు అని అనుకోలేదండి. కానీ ఒక దినం వచ్చింది, ఆ దినములో ఒక గంట వచ్చింది, ఆ గంటలో ఒక నిమిషం వచ్చింది. నేరుగా అక్కడికే వెళ్ళాడు, లేచి నడిపించేశాడు. యూదులలో రోమియుల మధ్యలో వెలివేయబడిన వాడుగా, పాపిగా లెక్కబట్టవాడు జక్కయ్య ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. ఒకరోజు వచ్చింది, ఒక గడి వచ్చింది. జక్కయ్య దిగో, నీ ఇంట్లో ఉంటాను అన్నాడు. నీ ఇంట్లో ఉంటాను, నీతో తింటాను అన్నాడు. అందరూ అభ్యంతరపడ్డాడు, కానీ వచ్చేసాడు. ఆ గడియ, నీ ఇంటికి వచ్చే గడియ కూడా ఒక గడి ఉందేమో, చూసేవారందరూ ఆశ్చర్యపడతారేమో. ఆ గడియ కోసం ప్రతి గడియ దేవునితో మెలకువగా ఉండాలి. సమరయ స్త్రీ ఎన్నో రోజుల నుంచి సుకారును బావి దగ్గర నీళ్లు తీసుకుని వెళ్ళి తన తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఒక గడి వస్తుంది, మళ్ళీ బావి దగ్గర రాకుండా నా బ్రతుకులో జీవపు జలను ఊరించే గడియ వస్తుందని ఆమె అనుకోలేదు. ఒక గడియ వచ్చింది, ఆ గడియలో ఆమె జీవితం మారిపోయింది. కానీ నీ జీవితం మార్చడానికి, నా బ్రతుకును మార్చడానికి ఒక గడి ఉంది. ఆ గడియ ఏదో నీకు తెలియదు. ఆ గడియ వచ్చేదాకా, నువ్వు సచ్చేదాకా వాక్యముతో మెలకువగా ఉండాల్సిందే. వాక్యముతో మెలకువగా జీవితాన్ని కొనసాగించాల్సిందే. అట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తెలియని గడియ కోసం జీవిస్తున్నాం. ఆ గడియ ఎప్పుడో తెలియదు గనక మెలకువతో ఉందాం, జాగ్రత్తగా ఉందాం, ప్రార్థన చేస్తూ ముందుకు సాగి వెళ్దాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.